హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను ఒక వెరైటీ కర్రీ తీసుకొచ్చానండి మీ ముందుకి. చింత చిగురు కోడిగుడ్డు అండి. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఈ కర్రీ తెలియదు. దాదాపు పాత వాళ్ళకైతే తెలుసండి. చాలా బాగుంటది, చాలా టేస్ట్ ఉంటది. ఎలా చేయాలో చూసేద్దాం. మొదటిగా చింత చిగురు అండి. చింత చిగురు మంచిగా ఇలా చిగురులో ఉన్న కాడలు అవన్నీ తీసేయాలండి. తీసి మంచిగా ఆకు మొత్తం సపరేట్ చేసి చూడండి, ఈ విధంగా కాడలన్నీ తీసేయాలి. ఇప్పుడు మనము ఈ చిగురాకుని అందులో వేసేయాలండి. కడగాలి, ఒక డేక్షాలో వేసి మంచిగా కడగాలండి. వాటర్ పోసి కడిగి ఒక జల్లి బుట్టలో వేయాలి. కొంతమంది అయితే అసలు కడగరండి, అలానే వేసేస్తా ఉంటారు. కానీ కడిగితేనే చాలా మంచిదండి, హైజీనిక్ గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కడగాలి. ఈ విధంగా కడిగి జల్లి బుట్టలో వేస్తున్నానండి. జల్లి బుట్టలో వేసి వాటర్ అంతా పోవాలండి. ఈ విధంగా ఒక 2 టైమ్స్ మంచిగా కడగాలండి. దీన్ని కడిగాక ఇలా జల్లి బుట్టలో వేయాలి. జల్లి బుట్టలో వేసాక వాటర్ అంతా వడిలిపోయాక ఇప్పుడు మనము ఈ ఆకుని ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద వేయాలండి. కాటన్ క్లాత్ మీద ఇలా ఫ్యాన్ కింద ఆరితే చాలా బాగుంటుంది. డ్రైగా అయిపోతుందండి మళ్ళీ ఆకంతా. ఈ విధంగా వేసి ఆకుని ఫ్యాన్ కింద ఉంచాలి. ఫ్యాన్ కింద ఉంచితే తొందరగా డ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా చిన్న క్లాత్ తీసుకొని ఇలా వేసేయాలి. చూడండి, ఇలా వేసాక కొద్దిసేపటికి ఫ్యాన్ గాలికి ఆరిపోయింది. చూడండి, మళ్ళీ పొడి అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిలా ఉన్న ఈ చింత చిగురుని ఇలా నలవాలండి. కొయ్యడము, చాకు పెట్టి తరగడం అట్లా ఉండదు. ఈ ఆకు ఇలా చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా చేతిలో వేసుకొని పొడి చెయ్యాలి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. చూడండి, కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. మొదటిగా ఒక కళాయి పెట్టాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలి. కళాయి మంచిగా వేడెక్కాక ఒక 6 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆకు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. కాబట్టి 6 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను. ఈ విధంగా ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. 6 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి అండి, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేయాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేయాలండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కట్ చేయాలండి. ఉల్లిపాయలతోనే కర్రీ అంతా కాబట్టి కొంచెం ఎక్కువగా కట్ చేయాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు ఇలా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలండి. చింత చిగురు కోడిగుడ్డు చాలా బాగుంటదండి, చాలా టేస్ట్గా ఉంటది. ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టరు, చాలా బాగుంటదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు మంచి కలర్ రావాలండి. కలర్ వచ్చే వరకు మంచి కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, సాల్ట్ వేసేయాలండి. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేయాలి. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. కలిపి మళ్ళీ ఫ్రై చేయాలి. ఉల్లిపాయ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయాలండి. కర్రీ వండటం కూడా సింపుల్ గానే అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. ఈ విధంగా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇందులో ఎగ్స్ చాలా బాగుంటదండి, పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ వేయడం వలన. ఒక 3 ఎగ్స్ ఇందులో కొట్టి వేసాను. అలాగే 3 ఎగ్స్ ఉడకపెట్టి రెడీ పెట్టాలండి. చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు కారం వేయాలండి. కారం కొంచెం ఎక్కువగానే నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. అలాగే ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఈ విధంగా వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేశాక చూడండి, 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఇందులో కొట్టి వేయాలి. అలాగే 4 ఎగ్స్ ఉడకపెట్టి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ ఎగ్స్ ఇందులో వేసేద్దాము. ఈ విధంగా ఇందులో 3 ఎగ్స్ వేయాలండి ముందు. చూడండి, ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేయాలి.
ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుంది. మంచిగా కలపాలండి ఇప్పుడు. కర్రీ అంతా మంచిగా కలపాలి. ఎగ్స్ అంతా మంచిగా ఉడికేలాగున మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. అంతే అండి. దాదాపు కర్రీ అయిపోతున్నట్టే. ఈ ఎగ్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలండి అందులో ఆయిల్‌లో. ఇలా కలుపుతూ అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేయాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టాలండి. ఫుల్ ఫ్లేమ్ అయితే మాడిపోతుంది కాబట్టి సిమ్‌లో పెట్టాలి. ఈ విధంగా వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఎగ్స్ అంతా మంచిగా ఉడకాలి. చింత చిగురు చాలా బావుంటదండి. పప్పులోనైనా వేయొచ్చు, మటన్‌లో గూడా వేయొచ్చండి. చూడండి ఇప్పుడు ఈ చింత చిగురిని కర్రీలో వేసేయాలిప్పుడు. డ్రై అయిపోయింది చూడండి చింత చిగురు మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు కర్రీలో వేసి మూత పెట్టాలి. కొంచెం సిమ్‌లో పెట్టాలి స్టవ్వు. చూడండి ఈ విధంగా కలపాలండి. అంతే అండి. చింత చిగురు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చాలా బావుంటదండి. చాలా టేస్ట్ ఉంటది. కర్రీ మాత్రం మీరొక్కసారి తింటే వదిలిపెట్టరు. ఈ విధంగా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టాలండి. చూడండి ఇప్పుడు మంచిగా ఉడికింది. చిగురు గూడా మంచిగా ఉడికిపోతుందండి. తొందరగా ఉడికిపోతుంది చూడండి. అంతే అండి. చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మనకిష్టమైతే ఎగ్స్ ఉడకబెట్టి వేసుకోవచ్చండి. వద్దు అంటే ఇలానే తినొచ్చు. సాల్ట్ గూడా చూసి వేసేస్తున్నాను. ఎగ్స్ ఉడకబెట్టి మంచిగా హాఫ్ హాఫ్ కట్ జేసి ఇలా వేసానండి నేను. అంతే అండి. చిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై జేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నా వీడియో లైక్ జేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతే అండి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి నేనైతే వేడి వేడి అన్నంలో కర్రీ యేసుకొని తింటున్నాను. సూపర్.